2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్టులో భారతదేశంలోని ఏ 2 సైట్లు చేర్చబడ్డాయి? మూసీ నది చారిత్రక భవనాలు మరియు భుజ్ హిస్టారిక్ నీటి వ్యవస్థలు. హైదరాబాదులోని మూసీ రివర్ హిస్టారిక్ బిల్డింగ్లు మరియు గుజరాత్లోని భుజ్ హిస్టారిక్ వాటర్ సిస్టమ్లు. న్యూయార్క్ ఆధారిత వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ WWF 2025 వరల్డ్ మాన్యుమెంట్స్ వాచ్ లిస్టులో ఈ 2 సైట్లను చేర్చబడ్డాయి. ఈ సైట్లు వాతావరణ మార్పు మరియు నీటి సంక్షోభాల నుండి నష్టాలను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాదు పర్యావరణ సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నది. ఏ నగరంలో ఒక ప్లేటు ఒక బ్యాగ్ ప్రచారం ప్రారంభించబడినది? ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్. ఇది ప్లాస్టిక్ రహిత మహాకుంభ కోసం RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1 ప్లేటు 1 బ్యాగ్ ప్రచారాన్ని రీసెంట్గా ప్రారంభించారు. మహాకుంభ్ 2025 కోసం కళాగ్రామకు భారత ప్రభుత్వ ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తున్నది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. PM వాణి పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా ట్రాయ్, ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, దీన్ని మనం PM వాణి అంటాం. ఈ పథకం కింద వైఫై సర్వీస్ ప్రొవైడర్ల కోసం ఇంటర్నెట్ టారిఫ్లను రిటైల్ బ్రాడ్బ్యాండ్ కంటే రెట్టింపు రేటుతో పరిమితం చేయాలని సిఫారసు చేసింది. ఈ PM వాణి పథకాన్ని డిసెంబర్ 2020లో టెలికమ్యూనికేషన్ శాఖ ప్రారంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను విస్తరించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. చిన్న వ్యాపారవేత్తలకు ఉపాధిని పెంచడం, అదేవిధంగా తక్కువ ఖర్చుతో కూడినటువంటి పట్టణ మరియు గ్రామీణ కుటుంబాలకు తక్కువ ధరకు ఇంటర్నెట్ను అందించడానికి ప్రయత్నిస్తుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ ఏ సంస్థ కింద స్థాపించబడినది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి సియాచిన్ గ్లేసియర్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? కారాకోరం పర్వత శ్రేణిలో, ముఖ్యంగా లడఖ ప్రాంతంలో. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నటువంటి తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? కృష్ణా నది యొక్క ఉపనది. కర్ణాటకలోని గడక్ జిల్లా ముందర్గి తాలూకాలోని గ్రామాల సమీపంలో ఈ తుంగభద్ర నది నీరు పచ్చగా మారి ఆందోళనలకు గురిచేసింది. ఇది కృష్ణానది యొక్క ఉపనది. హిందువులకు పవిత్రమైనది మరియు రామాయణంలో దీన్ని పంపాగా పేర్కొన్నారు. ఈ నది పశ్చిమ కనుమలలోని తుంగ మరియు భద్ర ప్రవాహాల నుండి ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తూ అంతర్రాష్ట్ర సరిహద్దును ఏర్పరుస్తుంది. న్యూ గ్లెన్ రాకెట్ను ఇటీవల ఏ ఏజెన్సీ విజయవంతంగా ప్రయోగించింది? బ్లూ ఆరిజిన్. అత్యధిక గ్రాండ్ మ్యాచ్లు ఆడిన రికార్డును ఎవరు సృష్టించారు? నోవాక్ జోకోవిచ్, సెర్బియా టెన్నిస్ ఆటగాడు. పౌరులకు సాధికారత కల్పించడానికి మరియు మోసపూరిత సమాచార మార్పిడి కోసం టెలికమ్యూనికేషన్ శాఖ ప్రారంభించినటువంటి అప్లికేషన్ పేరు ఏమిటి? సంచార్ సాథీ. కాల్ లాగుల నుండి నేరుగా మోసపూరిత కమ్యూనికేషన్లను నివేదించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం అనగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంచార సాథీ మొబైల్ యాప్ను జనవరి 17, 2025న ప్రారంభించింది. మోసపూరిత కాల్లను ఎదుర్కోవడం మరియు మొబైల్ భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా 2023 మేలో ప్రారంభించబడిన సంచార సాథీ పోర్టల్పై యాప్ను రూపొందించారు. వినియోగదారులు మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు. అదేవిధంగా అనధికార వాటిని కూడా డిస్కనెక్ట్ చేయవచ్చు. PhD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ PhDCCI ప్రకారం భారతదేశం ఏ సంవత్సరానికి జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేయబడినది? 2026 నాటికి. భారతదేశం 2026 నాటికి జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
అవతరిస్తుందని అంచనా వేయబడినది. 2025-26లో పిహెచ్డి సిసిఐ ప్రకారం 7.7% జీడిపి వృద్ధి రేటు అంచనా వేయబడినది. జీడిపి వృద్ధి అంచనాలు వచ్చి 2024-25లో 6.8%గా ఉంటుందని, ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో 7.7% ఉంటుందని అంచనా వేయబడినది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత గ్లోబల్ ర్యాంక్ వచ్చి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 2023 ప్రకారం. 2026లో గ్లోబల్ ర్యాంకు ఎస్టిమేషన్ ప్రకారం ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమిస్తుందని అంచనా వేయబడినది. దీని ప్రకారం అమెరికా మొదటి ప్లేస్లో, చైనా 2వ ప్లేస్లో, జర్మనీ 3వ ప్లేస్లో, ఇండియా 4వ ప్లేస్లో ఉంటుందని అంచనా వేయబడినది. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద ఏ రంగాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి? ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్ టెక్ మరియు ఈ-కామర్స్. స్టార్టప్ను ప్రారంభించిన సంవత్సరం వచ్చి 2016. జాతీయ స్టార్టప్ డే జనవరి 16. ఇప్పటి వరకు గుర్తింపు పొందినటువంటి స్టార్టప్లు 1,59,000 జనవరి 15, 2025 నాటికి. సృష్టించబడిన ఉద్యోగాలు వచ్చి 16,60,000 ఉద్యోగాలకు పైగా. ఇస్రో యొక్క నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఎన్జిఎల్వి కోసం 3వ లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతున్నది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రేయర్కోట, ఆంధ్రప్రదేశ్లో. దీని యొక్క పర్పస్ వచ్చి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఎన్జిఎల్విస్ మరియు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ల కోసం. మొదటి లాంచ్ ప్యాడ్ వచ్చి 1990లో నిర్మించారు. ఈ లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అదేవిధంగా ఎస్ఎస్ఎల్వి అనగా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను ప్రయోగిస్తున్నారు. రెండవ లాంచ్ ప్యాడ్ వచ్చి 2005లో ప్రారంభించారు. ఈ లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్వి అనగా జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మరియు LVM-3, దీన్ని మనం జిఎస్ఎల్వి MK3 కూడా అంటాము, దీని ద్వారా ప్రయోగిస్తున్నారు. ఈ 2 రాకెట్లు క్రయోజనిక్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ లాంచ్ ప్యాడ్ నుంచి పిఎస్ఎల్వి ద్వారా చంద్రయాన్-3 మిషన్ను కూడా ప్రయోగించారు. ప్రభావ్ ఫ్యాక్ట్ బుక్ అంటే ఏమిటి? భారతదేశం యొక్క స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మార్గదర్శక విజయాలు 2016-24 మధ్య. భారతదేశం యొక్క స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ విజయాలకు ఇది ఒక సమగ్ర గైడు. స్టార్టప్ ఎకోసిస్టమ్ గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 3వ అతిపెద్దది. ఇప్పటి వరకు భారతదేశంలో 159,157 స్టార్టప్లు ఉన్నాయి. అమెరికా, చైనా తర్వాత 13 ట్రిలియన్ డాలర్ల నిధులను చేకూరుస్తున్నాయి. నాటర్ల్యాండ్ అనే పదం దేనిని సూచిస్తుంది? ప్రభుత్వ యాజమాన్యంలోని బంజరు లేదా బంజరు భూమి సాగు లేదా ఉత్పాదక ఉపయోగం కోసం కేటాయించబడింది. ఇక్కడ బంజరు భూమి అనగా బ్యారన్ ల్యాండ్ అంటాం, అంటే వేస్ట్ ల్యాండ్. లడఖ్లోని ఈ నాటు భూమిని క్రమబద్ధీకరించే ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నది. వారు సంవత్సరాలుగా ఉపయోగించినటువంటి ప్రభుత్వ బంజరు భూములపై స్థానికులకు యాజమాన్యాన్ని మంజూరు చేస్తున్నది. ఈ నాటర్ ల్యాండ్ అనేది అధికారిక ఆమోదంతో సాగు లేదా ఉత్పాదక వినియోగం కోసం కేటాయించబడిన బంజర ప్రభుత్వ భూమిని సూచిస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పరిశుభ్రత సర్వే అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ 9వ ఎడిషన్ కోసం ఏ మంత్రిత్వ శాఖ టూల్ కిట్ను ప్రారంభించింది? గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ను ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సదా ప్రాంతం అనగా ఫ్లాట్ టాప్ పీఠభూమి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలోని సదా ప్రాంతం భూ వినియోగ మార్పులను ఎదుర్కొంటున్నది. పంట భూములు తోటలు మరియు నివాస ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాల్లో కనిపించే పీఠభూమి మాదిరిగానే శతాబ్దాల కోతతో ఏర్పడినటువంటి
చదునైన ప్రాంతం. ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ భాగం రాళ్లతో మరియు నిర్మానుష్యంగా ఉంటుంది, కానీ వర్షాకాలంలో రూపాంతరం చెందుతుంది. ఎవరు విద్యా మంత్రిత్వ శాఖలో ఉన్నత విద్యా కార్యదర్శిగా నియమితులయ్యారు? శ్రీ వినీత్ జోషి. ఇటీవల బీసీసీఐ తన అంబుడ్స్మెన్గా కింది వారిలో ఎవరిని నియమించింది? జస్టిస్ అరుణ్ మిశ్రా.